సంసిద్ధంగా లేదు సార్. ఓకే, నారాయణమూర్తి గారు, ఏంటి సర్వే, మన పాత్ర ఏమైనా ఉందా? సర్వేలో ఉండడానికి అవకాశం ఉండదు. అట్లా ఎప్పుడు కూడా మనం చేసిన దాఖలాలు కూడా లేవు గతంలో. అయితే కీర్తనమ్మ ఏదో తపన పడతా ఉంది. ఈ సర్వేలోనే సహజంగా లాస్ట్ 5 నెలల్లోనో, లాస్ట్ సంవత్సరంలోనో, లాస్ట్ 2 yearsలోనో జరిగే అనేది ఉండదు. దానికి ఏం ఒక కొలమానం అంటూ లేదు, ఇన్ని రోజులు జరగాలి, ఇప్పుడే జరగాలని. సర్వేలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. అది దేశవ్యాప్తంగా జరుగుతాయి, అనేక రంగాల్లో జరుగుతాయి, పార్టీల మీద కూడా జరుగుతాయి, వ్యక్తుల మీద జరుగుతాయి. అవి సహజంగా అది ప్రాసెస్, అది పోతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా ఏదో ఒక సర్వే, ఎవరో సర్వే సంస్థలు చేస్తుంటారు. అది ఆ సర్వేలో ఇది రావడం, ఇది ఇప్పుడే కాదు, ఇది మొదటిసారి ఏం కాదు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాం మనం గతంలో కూడా, ఇప్పుడు కూడా అట్టగా జరిగింది. దాంట్లో భాగంగా ఏదో 71 అనే ఫిగర్ ఏదో రాసినట్టున్నారు. దాంట్లో ఇంకా అంటే ఒక విధంగా చూస్తే 71 అన్నాడు, ఇంకా అనేక రకాలుగా చూస్తే ఈ 3 పార్టీల మధ్య ఏదైతే ఉందో, ఇవాళ పిఠాపురంలో చూస్తే మనకు అర్థమవుతా ఉంది అక్కడ గందరగోళం ఎలా ఉందో. అదేవిధంగా కొలుగుడి, అక్కడ చూసిన మీరు ఎక్కడైనా చూడండి, అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట వీళ్ళ మధ్య కొట్టుకోవడాలు, పంచుకోవడాల్లో, లేదంటే అప్పం వసూళ్లలో. సీసా మీద 30 రూపాయలట, కేజీకి 20 రూపాయలట. ఎప్పుడైనా విన్నారా మీరు? చికెన్ మీద కేజీకి 10 రూపాయలు, 20 రూపాయలు, మటన్ మీద, చికెన్ మీద కూడా అంటారు. ఫస్ట్ టైం ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీలు నాకు 10 రూపాయలు ఇస్తే నాకు కూడా 10 రూపాయలు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అడిగితే మళ్ళీ జనసేన వాళ్ళు వాడు ఒకడే 10 రూపాయలు ఇస్తావా, నాకు కూడా 10 రూపాయలు అంటే. ఏంటి చికెన్ మీద, మటన్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు ఏంటి? కర్నూలులో మీరు వినలేదా? పెద్ద దుమారం జరిగితే కర్నూలులో కేజీ అంటే అక్కడ ఒక న్యూస్ మాత్రం బయటకు వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. కేజీ మటన్ కానీ చికెన్ కానీ అంటే దాని మీద 10 రూపాయలు, 20 రూపాయలు కప్పం కట్టాలి ఎమ్మెల్యేకి. ఎన్ని కేజీలు అంటే అన్ని, ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపుల నుంచి కంటిన్యూగా కట్టాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అనుకుందాం, అక్కడ ఎమ్మెల్యే, ఆయన 10 రూపాయలు తీసుకుంటాడు. మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన ఉంటాడు కదా, వాడు కూడా 10 రూపాయలు ఇవ్వాలి కదా, వాడు కూడా పాపం వాడు 10 రూపాయలు. నేనేం తక్కువ తిన్నాను బీజేపీ, మీరు ఎక్కడున్నారా బాబు, మీరంతా మా వల్లే మనం బయటపడ్డారు, లేదంటే మీరంతా ఊష్కాక్ అయిపోయారు, అదంతా మొత్తం మిషన్లన్నీ మావక్కడ, సో నాకు 10 రూపాయలు బీజేపీ. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ గా ఈ కలెక్షన్ దందా మొదలైపోయింది. కొట్టుకుంటా ఉన్నారు, ఈ కలెక్షన్ లో వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అది వైన్ మీద కానివ్వండి, మైన్ మీద కానివ్వండి, సెటిల్మెంట్లు, ఇందులో సెటిల్మెంట్లు ఎక్కువైపోయాట. ఒకటి సెటిల్మెంట్ చేస్తే నువ్వు చేస్తావా, చేస్తే నువ్వు నాకు కూడా ఇచ్చేసేది అనమాట, లేదంటే నేను చేస్తాను, నీకు ఇస్తాను, నేను కావాలంటే వసూలు చేసేది అనే పద్ధతిలో సెటిల్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నాయి సరే, బెల్ట్ షాపు నాకు దాంట్లో వాటా ఇస్తావా, లేదంటే నెల నెలకి కడతావా, లేదంటే మొత్తం మీద సెటిల్మెంట్ 5 సంవత్సరాలుగా లేదా 2 సంవత్సరాలకు ఉంటుంది కదండి ఆ పాట, 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు లైసెన్స్ ఉన్నంత వరకు నాకు మొత్తానికి ఇంత ఇచ్చేసి 30 లక్షల 40 లక్షల ఈ షాపులకి. అదే బెల్ట్ షాప్ అయితే 2 లక్షలు కంప్లీట్ కట్టాలా. వాడు 2 లక్షలు ఎన్ని సంవత్సరాలు వస్తాయి, అసలు వస్తుందా రాదా? ప్రతి సందుకి గొంతుకి ఇళ్లలో ఉంటే వాడికి 2 లక్షలు ఎట్లా వస్తుంది? అది కాని పని. కానీ కడితేనే నువ్వు ఓపెన్ చేయి. వీడికి అర్థం కాదు, రేపు అమ్ముతారో అమ్మరో కాల్కులేషన్ చేసుకోవడానికి టైం సరిపోదు. ఇప్పుడు ఆశ పోనీ ఏమో వస్తుందేమో, ఎవరైనా తాగుతారేమో, దాంట్లో మనకి మన ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుకోవచ్చు, దానికి ఏం నియంత్రణ ఉండదు. నేను ఎవడో అడుగుడు ఎంత పెంచుకుని అమ్మినా కదా, అంటే ఎక్కడ నియంత్రణ అనేది లేదు. ఎంఆర్పి అని అట్లాంటివి ఉండవు. ఇక వీళ్ళకి నచ్చిన రేటు అమ్ముకోవచ్చాడు, వీళ్ళకి కప్పం కట్టేస్తే. ఈ విధంగా మొత్తం అంత రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా ముందుకు పోతా ఉన్నారు. ఇక పాపం మడ్డర్లు అది లేవని చెప్పేసి అన్నారు జనసేన అధికార ప్రతినిధి గారు. ముక్కలుగా మడ్డర్ అంటే మామూలుగా పొడి చేసే నరికేసి